జనసేన పార్టీ ఇప్పుడు మంచి స్వింగ్ లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 100% సీట్లు సాధించిన తర్వాత వలస నాయకులకు అదో గమ్యస్థానంగా మారిపోయింది. అయితే ఇలా వేరే పార్టీకి జలక్కిచ్చి జనసేనలో చేరుతున్న వారి పట్ల పార్టీకి లాభమేనా? ఇలాంటి వలస నాయకులను చేర్చుకోవటం వల్ల జనసేన బలపడుతుందా? అధికార జనసేన పార్టీలోకి వైసీపీ నుంచి భారీగా వలసలు ప్రారంభమయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయింపు రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఓటమితో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా జనసేన, తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వైసీపీకి 3 రాజ్యసభ సభ్యులు, 1 ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. వీరిలో ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావులు టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య ఇంకా తన రాజకీయ కార్యాచరణను ప్రకటించలేదు. మరోవైపు వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ విప్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే కిలారు రోషయ్య ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇవాళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల ముందు జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి నేతలు క్యూ కట్టారు. ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు వైసీపీ నుంచి జనసేనలో చేరేందుకు నాయకులు పోటీ పడుతున్నారు. గత 5 ఏళ్లు వైసీపీలో పదవులు, అధికారాన్ని అనుభవించిన నేతలు వైసీపీకి వచ్చిన ఒక్క ఓటమితో ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఎన్నికల ముందు వరకు జనసేన పార్టీని విమర్శించిన ఈ నేతలే ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే వైసీపీ నేతలకు ఉన్నట్లుండి జనసేనానిపై ప్రేమ కలగడానికి కారణం ఏంటనే చర్చ రాజకీయంగా జరుగుతోంది. జనసేన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికారంలో ఉంది. దీంతో నిన్న మొన్నటి వరకు వైసీపీలో పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు జనసేన అధికారంలో ఉండడంతో ఆ పార్టీ వైపు చూస్తున్నారని చర్చ జరుగుతోంది. వైసీపీని వీడుతున్న నేతలు అంతా తమకు ఆ పార్టీలో అవమానాలు జరిగాయని, సరైన గుర్తింపు లేకనే పార్టీ మారుతున్నామని చెబుతున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ నాయకత్వ లక్షణాలపై నమ్మకంతోనే జనసేన పార్టీలో చేరుతున్నామని ప్రకటిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఎన్నికలకు ముందు ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్తున్న నేతలు పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేసేందుకు ఎందుకు రాలేదు? జగన్మోహన్ రెడ్డి తమను అవమానించినా ఎందుకు ఆ పార్టీలో కొనసాగారు అనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే పార్టీ మారుతున్న వారంతా జనసేన వైపు చూసేవాళ్లేనా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జనసేన అధికారంలో ఉంది కాబట్టే ఆ పార్టీలో చేరుతున్నారని, లేదంటే పవన్ వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ నుంచి జనసేనలో చేరుతున్న నేతలు అంతా నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అధికార దర్పాన్ని ప్రదర్శించిన వారే. గత 5 ఏళ్లు వైసీపీ హయాంలో ఈ నాయకులంతా జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన నాయకులే. అలాంటి నాయకులు ఇప్పుడు అధికారం పోగానే జనసేన పార్టీలో చేరుతున్నారు. జనసేనలో కొత్తగా చేరే ఈ నేతలు నిజంగా ఆ పార్టీని బలోపేతం చేయడం కోసమే వెళ్తున్నారా, లేదంటే 5 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించొచ్చనే వెళ్తున్నారా అనే చర్చ జరుగుతోంది. వైసీపీ నేతలు జనసేనలో చేరినా ఆ పార్టీ క్యాడర్తో కలిసి అడుగులు వేస్తారా? జనసేన నేతలను, కార్యకర్తలను కలుపుకుని వెళ్తారా అంటే ఖచ్చితంగా సాధ్యం కాదనే సమాధానమే వస్తోంది. కొత్తగా చేరే నేతలకు జనసేన పార్టీ కార్యకర్తలు ఎంతవరకు సహకరిస్తారనేది కూడా అనుమానమే. దీంతో కొత్త, పాత నేతల మధ్య ఆధిపత్య పోరు పవన్ కళ్యాణ్కి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరుతూ ఉండడంతో అక్కడ ఎన్డీఏ కూటమి భాగస్వామి అయిన టీడీపీ పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాలినేని జనసేనలో చేరినా గత 5 ఏళ్లలో ఆయన చేసిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలకు బాలినేని కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో ఒంగోలు వేదికగా టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు తప్పదనే వాదన వినిపిస్తోంది. ఏపీలో ఎన్నికలకు మరో 4.5 ఏళ్లకు పైగా సమయం ఉంది. ఇప్పుడు జనసేన పార్టీలో చేరుతున్న నేతలంతా ఎన్నికల వరకు ఆ పార్టీలోనే కొనసాగుతారా అంటే ఇప్పుడే చెప్పలేం. అయితే ఎన్నికల ముందు ఈ వలస నేతలు ఎలా వ్యవహరిస్తారనేది చూడాల్సి ఉంటుంది. ఎన్నికల నాటికి రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టం. ఎన్నికల నాటికి అధికార పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా, లేదంటే ప్రతిపక్ష వైసీపీ అధికారం దిశగా అడుగులు వేస్తుందా తెలియాలంటే ఇంకా 4 ఏళ్లపైనే వేచి చూడాలి.
అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి ఎన్నికల నాటికి వలస నేతలంతా జనసేనలోనే కొనసాగుతారా, లేదంటే తిరిగి సొంత గూటికి చేరుకుంటారా అనేది అంచనా వేయడం సాధ్యం కాదని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. గతంలో టికెట్లిచ్చి మంత్రి పదవులు కట్టబెట్టిన వైసీపీకి అధికారం పోగానే గుడ్ బై చెప్పారు. అలాగే ఎన్నికల నాటికి మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే పార్టీ మారని గ్యారంటీ లేదు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వలస నేతలతో జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు.